చికెన్ కర్రీ తయారు చేసే విధానం. ముందుగా చికెన్ తీసుకొని బాగా క్లీన్ చేసి దాంట్లో 2 స్పూన్స్ అల్లం పేస్ట్, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. చికెన్కి బాగా మసాలాలు పట్టిద్ది. మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీ ఇష్టం, బిర్యానీ ఐటమ్స్ ఏవైనా వేసుకోవచ్చు. బిర్యానీ ఆకు వేసిన తర్వాత దాంట్లో ఆనియన్, చిల్లీ వేయాలి. వేసి మగ్గే వరకు బాగా కలుపుకోవాలి. అలా బాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచి కొంచెం మగ్గిన తర్వాత ఒక చిన్న టమాటా వేసి బాగా కలపాలి. టమాటా కొంచెం మగ్గాలి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గించాలి. టమాటా బాగా మగ్గిన తర్వాత మనం ఫస్ట్ మసాలాలు పట్టించిన చికెన్ వేసి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్, చిల్లీస్ బాగా చికెన్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి. ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే వాటర్ అనేది బాగా పైకి తేలుతుంది. మీ సాల్ట్ సరిపోతే సాల్ట్ వేసుకోవాలి. నాకు సాల్ట్ ఇందాక కొంచెం సరిపోలేదు కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి మూత పెట్టి. తర్వాత 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చికెన్ ఉడికిపోతుంది. వాటర్ మీ ఇష్టం. నేనైతే వాటర్ వేసుకోవట్లేదు. మీకు కావాలనుకుంటే వాటర్ వేసుకోండి. ఇలా మగ్గుతున్నప్పుడు 2 టేబుల్ స్పూన్ గరం మసాలా ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఆ మసాలా వేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఎల్లిపాయలు వేయాలి. ఒక 5 ఎల్లిపాయలు లాస్ట్లో వేయాలి. వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది చికెన్ కర్రీ. అలా వేసి బాగా కలిపిన తర్వాత చికెన్ రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. అందరూ తప్పకుండా ట్రై చేయండి.